దళిత గిరిజన బిడ్డలపై అత్యాచారాలు జరిగినప్పుడు స్పందించని మహిళా కమిషను ఇప్పుడు ఎందుకు స్పందించిందని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీను అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ నాయకులే సొంత పార్టీలోని మహిళలను అసభ్యకరంగా మాట్లాడితే లేవని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ ఒక్కతే మహిళనా? తెలంగాణ ఆడబిడ్డలు మహిళలు కారా అని అన్నారు. కవిత విషయాన్ని డైవర్ట్ చేసే ఆలోచనలో భాగంగా బండి సంజయ్పై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందరు, మున్సిపల్ కౌన్సిలరు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి సిహెచ్ కమలాకర్ రావు, కార్యకర్తలు, బూతు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక కవితనే మహిళ గుర్తిస్తున్న ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ టీఆర్ఎస్ లో ఉన్న మహిళా మనులు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణలో ఉన్న మహిళలందరినీ మహిళల లెక్క గుర్తించుర్రి. మన మహిళా గవర్నర్లు మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అవమానపరిచినప్పుడు మీరు ఎక్కడున్నారు? సిరిసిల్లాల హాస్టల్లా అమ్మాయిలను రోజు 1000 రూపాయలు తీసుకుపోయినప్పుడు మీ కళ్ళు కనవల్లే, చెవులు వినవల్లే, నోరులు లేవా మీకు? అప్పుడు ఏడవేయరు మీరు. అలాగే ఎల్లారెడ్డిపేటల మీ ప్రజాప్రతినిధి ఒక చిన్నారిని అత్యాచారం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇవన్నీ మహిళల మీద దారుణాలు కాదా? ఈ మహిళ ఈ కవిత ఏదైతుందో ఆమె అవినీతి చేసిందని ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు ఆమె పేరు ఎప్పుడనే తీసుకుపోయారు. మీరు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలి. కానీ ఈ దాడులు చేయడు, ఈ ఇబ్బంది పెట్టడు తెలంగాణ అనేది మీరు పార్టీలో కాదు, అసలు మీ ఆలోచనలో కూడా తెలంగాణ అనే పదం పోయింది. సంజయ్ అన్న ఏమన్నాడు? మన తెలంగాణ ఊదపదం అది. తప్పు చేసిన వాళ్ళను కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారు అనేది ప్రతి ఒక్కరు అనేదే.